నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E13 రోడ్ ఎక్స్టెన్షన్ చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ E13 రోడ్ని నేషనల్ హైవే 16తో అయితే కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు. కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఎర్రబాలెం దగ్గర నుండి నేషనల్ హైవే 16 వరకు మొత్తం 3.55 కిలోమీటర్ల వరకు ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ E13 రోడ్డు అమరావతిలో వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఎర్రబాలెం నుండి నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం మొత్తం 3.55 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, ఎక్స్టెన్షన్ చేసే పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న కొండ వైపు నుండి తీసుకెళ్లి డీజీపీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ దాని పక్క నుండి తీసుకెళ్లి నేషనల్ హైవే 16 కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. ప్రజెంట్ నేను E13 రోడ్డుకి సంబంధించి ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ లో E13 రోడ్డు ఎలా ఉంది, అలాగే దీని ఎక్స్టెన్షన్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ చూపిస్తాను. అలాగే E13 రోడ్డుకి సంబంధించి నేషనల్ హైవే 16 కి ఇది ఎలా కనెక్ట్ అవుతుందో కూడా చూపిస్తాను. అలాగే ప్రెసెంట్ E13 రోడ్డుకి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో E13 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ E13 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 8 జంక్షన్లు అయితే క్రాస్ అవుతుంది. ఎండింగ్ వైపు ఏంటంటే SRM యూనివర్సిటీ బ్యాక్ సైడ్ లో అయితే ఇది ఎండ్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అమృత యూనివర్సిటీ, అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ అంతా. అలాగే ఇక్కడ మీకు ఏపీ టిట్కో హౌసింగ్ కనిపిస్తుంది చూసారా. ఏపీ టిట్కో హౌసింగ్ దాటిన తర్వాత ఇక్కడ ఎర్రబాలెం దగ్గర N3B రోడ్డు జంక్షన్ దగ్గరతో ఇది ఎండ్ అవుతుంది. అలాగే దీని ఎక్స్టెన్షన్ వర్క్స్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నేషనల్ హైవే 16 వరకు జరుగుతున్నాయి. ప్రెజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి ఎక్స్టెన్షన్ వర్క్స్ అనమాట. ఇక్కడ మీకు చెరువు కనిపిస్తుంది చూసారా. ఈ చెరువు దగ్గర నుండే ఈ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చైనేజ్ నెంబర్ 0 పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఏంటంటే 3.55 వరకు ఈ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం హైవేకి కనెక్టివిటీ కోసం. ఇదంతా ఎక్స్టెన్షన్ అనమాట. ఈ ఎర్రబాలెము నవలూరు ఊర్లు మధ్యలో నుండి ఇక్కడ రైల్వే లైన్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉండ కొండ వైపు నుండి అయితే ఈ రోడ్డు వెళ్తుంది. ఈ కొండ కూడా మీరు చూడొచ్చు. ఇలా కొండ వైపు నుండి వెళ్ళిన తర్వాత డీజీపీ ఆఫీస్ దగ్గర నేషనల్ హైవే 16 దగ్గర అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్ గా మీ ఈ లొకేషన్ లోనే నేషనల్ హైవే 16 కి అయితే కనెక్ట్ అవుతుంది. మొత్తం 3.55 కిలోమీటర్స్. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, లెఫ్ట్ సైడ్ వైపు ఉన్నది మొత్తం రాజధాని ప్రాంతం. ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది చూసారా. ఆ చెరువు దగ్గరలోనే E13 రోడ్ ఎండ్ అవుతుంది. అక్కడ నుండి ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది. అక్కడ నుండి ఈ కొండ వైపుగా తీసుకెళ్లి నేషనల్ హైవే 16 తో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది మొత్తం వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఉన్న కొండ వైపు నుండి తీసుకెళ్లి నేషనల్ హైవే 16 తో అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. ఈ మొత్తం కనెక్టివిటీ 3.55 కిలోమీటర్స్ వరకు అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆర్ఓబి కూడా వస్తుంది. ఈ ఆర్ఓబి క్రాస్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం రోడ్డు అయితే వేస్తారు. ప్రెజెంట్ రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఎక్స్కవేషన్ కానీ అవన్నీ చేసుకుంటున్నారు. అలాగే రోడ్డుకి ఇటువైపు ఏంటంటే రైట్ సైడ్ వైపు సపోర్టింగ్ వాల్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, రైట్ సైడ్ వైపు సపోర్టింగ్ వాల్ అయితే నిర్మిస్తూ వెళ్తున్నారు. ఈ E13 రోడ్డు వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఉంటుందని చెప్పా కదా. మొత్తం 8 జంక్షన్లను అయితే క్రాస్ అవుతుంది. N3A, N4, N5, N6, N7, N8, N9, N10 వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎర్రబాలెం నుండి నేషనల్ హైవే 16 వరకు అయితే ఉంటుంది. ఇదంతా సపోర్టింగ్ వాల్ అనమాట. ఇలా సపోర్టింగ్ వాల్ మొత్తం నిర్మిస్తారు. ఇలా సపోర్టింగ్ వాల్ కట్టుకుంటూ వెళ్తారు. ఈ E13 రోడ్డు కనెక్టివిటీ వర్క్స్ కంప్లీట్ అయితే నేషనల్ హైవే 16 నుండి అమరావతి రాజధాని ప్రాంతానికి ఈజీగా చేరుకోవచ్చు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే రాజధాని ప్రాంతంలోని E13 రోడ్డు ఎంటర్ అయ్యి E13 నుండి మనకి N3A, N4, N5, N6 ఇలా జంక్షన్లను అయితే క్రాస్ అవుతూ E13 వెళ్తుంది. ఆ జంక్షన్లని దాటుకుంటూ మనం రాజధాని ప్రాంతంలో ఉన్న 9 థీమ్ సిటీస్లో ఏ సిటీస్కి అయినా రీచ్ అవ్వచ్చు ఈజీగా.
అలాగే ఇక్కడ మొత్తం మీరు చూడండి ఎక్స్‌కవేషన్ అంతా చేశారు. ఇంతకుముందు మనం లాస్ట్ టైమ్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ సైట్ క్లియరెన్స్ అయితే జరుగుతుంది. ఇప్పుడు సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి, రోడ్డుకి సంబంధించిన సైడు సపోర్టింగ్ వాల్ నిర్మాణ పనులైతే చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఈ రోడ్డు మొత్తం 3.55 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుందని చెప్పా గదా! ఇందులో 2 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్ అయితే నిర్మిస్తారు. ప్రెజెంట్ ఈ ఘాట్ రోడ్ నిర్మాణ పనులే జరుగుతున్నాయి ఇటువైపు. అలాగే ఏంటంటే ఇది 50 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటుంది. 6 లైన్స్‌తో అయితే ఉంటుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో కొన్ని రోడ్లు కీలకమైన రోడ్లనమాట. అది హైవేస్‌తో కనెక్ట్ అవుతాయి. ఈ3 సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది ఫేజ్ 3 నిర్మాణ పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఆ ఫేజ్ 3 వచ్చేసి మొత్తం ఎలివేటెడ్ కారిడార్‌తో మణిపాల్ హాస్పిటల్ దగ్గర, కనకదుర్గమ్మ వారధి దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16కి కనెక్టివిటీ ఇస్తారు. ప్రెజెంట్ వాటికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ E13 రోడ్డు ఏంటంటే ఎర్రబాలెం దగ్గర నుండి నేషనల్ హైవేకి 16కి కనెక్టివిటీ ఇవ్వడం కోసం మొత్తం 3.55 కిలోమీటర్స్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇంకా ఇంతకుముందు ఏంటంటే E11 రోడ్డు కూడా హైవేకి కనెక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ప్రెజెంట్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. అలాగే E15 రోడ్ ఏదైతే ఉందో అది మంగళగిరి దగ్గరతో అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా ఎన్6 రోడ్డు గాని, N13 రోడ్డు ఇయి కూడా హైవేకి అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ నుండి చూడండి ప్రెజెంట్ పైలింగ్ మిషనరీస్ ద్వారా ఏంటంటే ఇక్కడ పైలింగ్స్ వేసే పనులు కానీ, అలాగే ఎక్స్‌కవేషన్ చేసే పనులు గాని అయన్నీ జరుగుతున్నాయి. ఇంకా సపోర్టింగ్ వాల్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుండి ఒకవైపు ఎయిమ్స్ హాస్పిటల్‌కి సంబంధించిన రోడ్డు చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడితో ఎండ్ అయ్యి, ఇక్కడ నుండి రైట్ సైడ్ టర్న్ అయ్యి, మీకు దూరంగా కనిపిస్తున్న హైవే ఏదైతే ఉందో హైవేకి కనెక్ట్ చేస్తారు. అంటే డీజీపీ ఆఫీస్ పక్క నుండి అయితే వెళ్తుందిది. దూరంగా హైవే కూడా చూడొచ్చు. నేషనల్ హైవే 16 అది. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఎయిమ్స్ హాస్పిటల్‌కెళ్ళే రోడ్ ఏదైతే ఉందో, ఆ రోడ్డు పైనుండి ఏంటంటే ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మించి అక్కడి నుండి హైవేకి కనెక్ట్ చేస్తారు. రైట్ సైడ్ వైపు మీకు హైవే చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఈ E13 రోడ్డు ఎక్స్‌టెన్షన్ వర్క్స్ మొత్తం మీరు చూడొచ్చు టాప్ వ్యూ నుండి. అలాగే ఆల్రెడీ E13 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ E13 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎక్కడి నుండి జరుగుతున్నాయో కూడా మీకు చూపిస్తాను. స్టార్టింగ్‌లో నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో టిట్కో హౌసెస్ చూపిచ్చా గదా! ఆ టిట్కో హౌసెస్ వరకు E13 రోడ్డు ఆల్రెడీ అమరావతి ప్లాన్ ప్రకారం అయితే నిర్మిస్తారు. ఆ టిట్కో హౌసెస్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో, చెరువు దగ్గర నుండి ఈ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్ మనం E13 రోడ్డుకి సంబంధించిన ఎక్స్‌టెన్షన్ వర్క్స్ సంబంధించి అప్డేట్ ఇచ్చినప్పుడేంటంటే, అప్పుడే ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి మిషనరీస్ అయన్నీ తెప్పించి ఏంటంటే, సపోర్టింగ్ వాల్ నిర్మాణ పనులు కానివ్వండి, అలాగే ఎక్స్‌కవేషను, పైలింగ్ వేసే పనులు అయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఒక పక్క ఎయిమ్స్ హాస్పిటల్, ఇంకో పక్క E13 రోడ్ ఎక్స్‌టెన్షన్ వర్క్స్. అలాగే ఇక్కడ ఆర్ఓబీ క్రాస్ అవ్వాలి. ఇక్కడ ఆర్ఓబీకి సంబంధించి నేను సేకరించిన డేటా ప్రకారం ఏంటంటే, ఈ ఆర్ఓబీ నిర్మాణం రైల్వే శాఖ వాళ్ళైతే నిర్మిస్తారు. దాదాపు 112 కోట్లయితే ఈ ఆర్ఓబీ నిర్మాణం కోసం శాంక్షన్ అయినియి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వైపు నవలూరు ఉంటుంది. రైట్ సైడ్ వైపు ఎర్రబాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఈ 2 విలేజెస్‌కి మధ్యలో నుండే ఈ E13 రోడ్ అయితే వెళ్తుంది. నేను మ్యాప్‌లో చూపిచ్చా గదా! ఇక్కడ చెరువు. ఆ చెరువు కూడా మీరు చూడొచ్చిక్కడ. ఈ చెరువుకి అటువైపు టిట్కో హౌసెస్ ఉంటాయి. ఆ హౌసెస్ దగ్గర యాక్చువల్ రోడ్డయితే ఎండ్ అవుతుంది. E13 రోడ్డు. ఈ చెరువు పక్క నుండి ఎక్స్‌టెన్షన్ వర్క్స్ అయితే జరుగుతాయి.
ఆల్రెడీ E13 రోడ్డు నిర్మాణ పనులైతే చేస్తున్నారు. E13 రోడ్డు టాప్ వ్యూలో నుండి చూడండి రోడ్డంతా ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ టిట్కో హౌసింగ్ బ్యాక్ సైడ్‌లో మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో అదొచ్చేసి E13 N4 రోడ్ జంక్షన్ అనమాట. ఈ N4 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి వెంకటపాలెం వరకైతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.